హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతి కూర పెరుగు పచ్చడి చేసుకుందామండి. దీనికోసం ముందుగా మెంతి కూర 1 కప్పుగా తీసుకోవాలి. ఇలా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పెరుగు కూడా సమానంగా తీసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కూడా చిన్నగా ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. నేను 1 మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అంతా కూడా వేడవ్వాలి. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇందులో 1 స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు చిటపటమంటున్నాయి కదా, చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. నేను ఇక్కడ 5-6 తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 3-4 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. మిరపకాయలు కొంచెం వేగాలి. ఇందులో 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఎక్కువగా వేగవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర, ఈ ఆకు వేసాను కదా, 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆకంతా కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేసుకున్నాము. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు 1 నిమిషం పాటు వేయించుకున్నాము. మనం వేసుకున్న మెంతి కూర మనకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం పెరుగు చిలికి పెట్టుకున్నాము కదా, ఉండలేమి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇంతేనండి, సింపుల్. మెంతి కూర పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ పచ్చడిని, పెరుగు పచ్చడిని ఈ బౌల్లోకి తీసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి, ఈజీగా. వేడివేడిది వేసుకున్నప్పుడు పెరుగు విరిగిపోతుంది అనుకుంటారు కదా, ఏమీ విరిగిపోదు. పెరుగు చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.